ఏపీలో పాలిటిక్స్ మరో అనూహ్య మలుపు తిరగనుందా? ఆంధ్రాలో రాజకీయ పార్టీలు ఎవరి పక్షాన వెళ్తున్నాయి? యూపీఏ ఎన్డీఏ కూటమిలో చేరే ఏపీ ప్రాంతీయ పార్టీలేవి? చంద్రబాబు పవన్ తో మోదీ దోస్తీ చేస్తున్నారా? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. చంద్రబాబు ప్రధాని మోదీకి అమిత్ షా సహా బీజేపీ కేంద్ర పెద్దలకు దగ్గరవుతున్నారు. గత అర్ధరాత్రి వరకు పొత్తులు, మైత్రి బంధం కొనసాగింపు అంశాలపై చంద్రబాబు పవన్లతో అమిత్ షా, నడ్డా ఢిల్లీలో చర్చలు చేశారు. 2014 ఎన్నికల్లో విజయవంతమైన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మళ్లీ చేతులు కలిపింది. ఈసారి 400 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రధాని మోదీ దక్షిణాదిపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే పొత్తులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాదిలో బీహార్ నుంచి జనతాదళ్ అధ్యక్షుడు నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి ఎన్డీఏలో చేరిపోయారు. అతి త్వరలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ బీజేడీ ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమైంది. ఇదే మాదిరిగా ఏపీలో ఇప్పటికే టీడీపీ, జనసేన కూటమి అగ్రనేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలుసార్లు భేటీ అయ్యారు. ఫిబ్రవరి 24న 99 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించారు. అందులో టీడీపీ 94, జనసేన 5 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని ప్రకటించింది. తాజాగా ఢిల్లీలోని బీజేపీ పెద్దలు టీడీపీ, జనసేనతో కూటమిని విస్తృతం చేసింది. బీజేపీ 5 లోక్సభ, 6 అసెంబ్లీ, జనసేన 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. 17 లోక్సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ తన అభ్యర్థులను రంగంలోకి దించనుంది. దీంతో బీజేపీ, జనసేన పార్టీలు 8 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సై అంటున్నాయి. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి తలపడనుంది. మరోవైపు వైఎస్ షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ సైతం వైసీపీ పైనే పోరాడటం గమనార్హం. మొత్తంగా ఏపీలో ఈసారి త్రిముఖ పోరు ఉండనుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యువగళం టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.